జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం గురించి పరిశీలిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహం సులభంగా పొందటానికి అద్భుతంగా సహకరించే క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను తెలియజెప్పే కథను పరిశీలిస్తే, ఒకానొక సమయంలో పాండ్య దేశంలో నక్కీరుడు అనే పేరు కలిగిన గొప్ప సుబ్రహ్మణ్య భక్తుడు ఉండేవాడు. ఆయన గొప్ప కవి. ఆయన కవిత్వం చాలా అద్భుతంగా చెప్పటం వల్ల అహంకారం విపరీతంగా వచ్చిన తరుణంలో నక్కీరుణ్ణి పరీక్షించాలని స్వయంగా పరమేశ్వరుడే మారువేషంలో వచ్చి పార్వతీదేవి కేశాలకు సంబంధించి ఒక కవిత రాస్తాడు. పరమేశ్వరుడు మారువేషంలో చూపించిన ఆ కవితలో నక్కీరుడు గొప్ప కవి కాబట్టి తప్పులు చూస్తాడు. ఆ తప్పులు మారువేషంలో ఉన్న పరమేశ్వరుడికి చెప్పేసరికి అందులో ఏ తప్పు లేదని పరమేశ్వరుడు చెప్పినప్పటికీ వినకుండా అహంకారంతో ఈ కవిత్వంలో తప్పుందని నక్కీరుడు పలుకుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తన నిజరూపాన్ని చూపించి నక్కీరుడికి జ్ఞానోదయం కలిగించాలని నిజరూపాన్ని చూపించిన తరుణంలో కూడా నక్కీరుడు అహంకారాన్ని విడిచిపెట్టడు. దాంతో పరమేశ్వరుడు కోపంతో నీ శరీరం మొత్తం కూడా అనారోగ్యం బారిన పడాలని శాపం ఇస్తాడు. నక్కీరుడు శాప ప్రభావం వల్ల శరీరం మొత్తం కూడా అనారోగ్యంగా మారిపోయిన తరుణంలో అహంకారం వల్ల ఈ స్థితి వచ్చిందని బాధపడి తన తప్పును క్షమించమని పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడతాడు. అయితే పరమేశ్వరుడు మాత్రం నువ్వు కైలాసానికి వచ్చి నన్ను దర్శించుకుంటే అప్పుడు నీ తప్పును క్షమించి నీ యథార్థ రూపాన్ని నీకు ఇస్తానని పలుకుతాడు. అప్పుడు నక్కీరుడు ఎన్నో ప్రయాసలతో కైలాసం దగ్గరికి వెళ్ళాలని అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ శరీరంతో హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ ఇక ముందుకు వెళ్ళలేక తను ఎంతగానో ప్రార్థించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆర్తితో ప్రార్థిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన భక్తుణ్ణి అనుగ్రహించాలన్న ఉద్దేశంతో ఒక్కసారి కళ్ళు మూసుకోమని చెప్తాడు. వెంటనే నక్కీరుడు కళ్ళు మూసుకునేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక నదిలో నక్కీరుడు ఉంటాడు. ఎదురుగా ఒక దేవాలయం కనిపిస్తుంది. ఆ నదే సువర్ణముఖి నది. ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రమని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల తనకున్నటువంటి అనారోగ్యం మొత్తం కూడా నక్కీరుడు తొలగించుకున్నాడని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అంటే శ్రీకాళహస్తి క్షేత్రము సాక్షాత్తు కైలాసంతో సమానమైన మహిమ కలిగిన క్షేత్రము. అందుకే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల సువర్ణముఖి నదీ తీరంలో నక్కీరుడు తేలాడు. ఆ సువర్ణముఖి సాక్షాత్తు కైలాస పర్వత ప్రాంతాల్లో ఉన్న గంగకు సంకేతం. అందుకే ఇక్కడ సువర్ణముఖి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటే దానికి మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అనే పేరుతో పిలుస్తారు. సాక్షాత్తు అగస్త్య మహర్షి ఈ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో తపస్సు చేస్తున్నప్పుడు వినాయకుడి శక్తి పాతాళంలో నుంచి పైకి ఉబికి వస్తూ ఉంటే అప్పుడు ఆ వినాయక శక్తిని బయటికి తీసుకువచ్చి అగస్త్య మహర్షి ఆ వినాయకుడిని విగ్రహ రూపంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాడు. ఆయనే పాతాళ గణపతి. అందుకే పాతాళ గణపతిని కాళహస్తి క్షేత్రంలో దర్శనం చేసుకుంటే సర్వ విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొన్ని ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు పరిశీలిస్తే శ్రీకాళహస్తికి వెళ్ళగానే ఆలయం బయట ఆలయ ప్రాంగణంలో మనకు ఒక నంది కనిపిస్తుంది. ఆ నంది ఒక రంధ్రం ఏర్పాటు చేసి ఉంటే గర్భాలయానికి ఆ రంధ్రంలోకి చూస్తున్నట్లుగా మనం బయట దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత అంతరాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకొక నంది కాళ్ళు చాపుకొని పడుకొని ఉన్నట్లుగా గోధుమ రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నందిని శరణాగతి నంది అనే పేరుతో పిలుస్తారు. అంటే భగవంతుణ్ణి సమీపించే కొద్దీ మనలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకొని శరణాగతి పొందాలని చెప్పటమే ఇలా బయట ఒక నంది, లోపల కాళ్ళు చాపుకొని పడుకొని భగవంతుడికి దగ్గరగా ఉన్నటువంటి శరణాగతి నంది, ఇలా రెండు రకాల నందులు
ఉండటంలో ఉన్న అంతరార్థం. అందుకే గర్భాలయం లోపల శరణాగతి నంది గర్భాలయం బయట ఉన్నటువంటి ఆ నందిని చూస్తున్నట్లుగా కూడా మనం కాళహస్తి క్షేత్రంలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కాళహస్తిలో పరమేశ్వరుడికి ఒక ప్రత్యేకమైన నవగ్రహ కవచం ఏర్పాటు చేయబడి ఉంటుంది. అందుకే ఎప్పుడు గ్రహణాలు వచ్చినా సరే నవగ్రహ కవచం ఉంటుంది. కాబట్టి కాళహస్తి క్షేత్రం మాత్రం గర్భాలయం మూసివేయబడదు. అంటే నవగ్రహ దోషాలకు అతీతంగా కాళహస్తీశ్వర స్వామివారు తన అనుగ్రహాన్ని భక్తులకు కలిగింపజేస్తాడు. అలాగే ఇక్కడ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శనం చేసుకునే సమయంలో జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆలయంలో గర్భగుడికి పైభాగంలో కప్పు మీద ఒక రాశి చక్రం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ రాశి చక్రం 12 రాశులకు సంకేతం. ఆ రాశి చక్రం కింద సరిగ్గా మనం నిలబడి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి చూపు రాశి చక్రం మీద పడుతుంది. రాశి చక్రం నుంచి అమ్మవారి చూపు పడిన కిరణ శక్తి మన మీద పడుతుంది. దానివల్ల నవగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అమావాస్యతో కూడిన ఆదివారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కృష్ణుడు రుక్మిణి కూడా పెడుతున్నారు. ఈ లోపల నారదుడు వాళ్ళు వెళ్ళి సత్యభామతో చూసేవా రుక్మిణి కృష్ణులు ఇద్దరు పెడుతున్నారట అన్నారు. అంటే ఎవరిని చెప్తున్నావు మళ్ళీ చెప్పన్నది. రుక్మిణి కృష్ణ వెళ్తున్నారట. ఏమండి అని పిలిచిందిట. కృష్ణుడు ఆ లోపల నుంచి వచ్చాడు. ఏం చెప్తున్నాను ఆయన అన్నారు. ఇక్కడ నాతో ఉన్నాడు, ఏం వెళ్తాడు అన్నారు. ఇదా అనుకుని మరొకరింటికి వెళ్ళాడు. అన్ని చోట్ల కనబడుతున్నాడు కృష్ణుడు. చూసావా, అది మనకు భాగవతం వల్లనే ఇక్కడ కూడా ఆయన ఒకరికి పరిమితమైనగాడు, సర్వాంతర్యామనే తత్వాన్ని ప్రతిపాదన చేశాడు ఈ లీల ద్వారా. మొత్తానికి నీ వల్ల నా గురించి బాగా అందరికీ తెలుస్తుందో అన్నట్ట నారదుడితో. ఇలా అనుగ్రహించినవాడు అశ్వమేధయాగం చక్కగా పూర్తయింది. ఆ తర్వాత కౌరవులు అంటే ధార్తరాష్ట్రులు పాండవులు ఉభయులు కౌరవులే. పాండవ పక్షాన ఉంటూ ధార్తరాష్ట్రుల పక్షాన అనేక మంది శత్రు సైన్యాలను చేర్చి ఇటు అటు పూర్తి చేసి గీతని బోధించి అవతారం పరిసమాప్తి చేస్తూ ఉద్ధవుణ్ణి పిలిచి ద్వారకలో ఒక చెట్టు నీడ కూర్చొని భాగవతోపదేశం చేశాడు రాశాడు ఇందులో. అది ఉద్ధవ గీత అనే పేరుతో భాగవత ధర్మములన్నీ చెప్పబడ్డాయి. దాన్ని బోధించాడు. బోధించి ఉన్నట్టు ఉండి బృందావనం వెళ్ళేట్టు స్వామి. అక్కడికి వెళ్ళి ఇంకా మనందరం కూడా బయలుదేరాల్సిన సమయం వచ్చింది. గోలోక ధామానికి ప్రవేశిస్తున్నాం మనము. ఇంకా ఇక్కడ వ్యామోహాలు వదిలిరండి అన్నట్ట. అంటే నా నుంచి దూరమై ఇక్కడికి వచ్చారు. ఎంత కాదన్నా లోకంలో తిరిగాక బంధాలు ఏర్పడితే వస్తువులతో కావచ్చు, విషయాలతో కావచ్చు, వాటితో ఒక మోహం ఏర్పడుతుంది. వదిలికి వెళ్ళడం కష్టం అనిపిస్తుంది. కానీ మీరందరూ గోలోక వాసులు. కొందరు స్వతసిద్ధంగా గోలోకం నుంచి వచ్చినవారు, కొంతమంది అనేక తపస్సులు చేసి ఇక్కడికి వచ్చి గోలోకంలోకి ప్రవేశించే అర్హతని పొందినవారు. కనుక మీరందరూ కూడా ప్రవేశించాలి. ఆ సమయం ఆసన్నమైనది. కలి ప్రవేశించబోతున్నది, భయంకరమైన కలి. కాబట్టి ఈ కలి వచ్చే లోపల మనందరం వెళ్ళాలి. నేను దానికి తగ్గ ప్రణాళిక వేశాను. అక్కడ ద్వారకలో ఎవరూ జయించలేని యదువులు వారిలో వారు కొట్టుకునేటట్టు చేశాను. యాదవ్ వీరులందరూ ముసలం పుట్టించి అంత పని చేయించాను. అక్కడ పూర్తయింది. ఇంకా బయలుదేరాలి అంటూ ఉంటే కృష్ణుడి నుంచి చతుర్భుజాలతో కూడిన విష్ణుమూర్తి బయటకు వచ్చి ఆ విష్ణువు వైకుంఠధామానికి అనేక మంది యోగులతో వెళుతుంటే గోపాలకృష్ణుడు వంశీధరుడి సాక్షాత్కరించి ఈ గోపికామండలంతో సహా గోలోకానికి వెళ్ళాడు. అంటే నారాయణ తేజస్సు చతుర్భుజాలతో వైకుంఠాదుడు ఎందు ఉంటే ద్విభుజుడే గోలోకమునందు ఉన్నది. రెండూ విష్ణువే, ఇది తెలుసుకోవాల్సింది. లేదా రెండూ కృష్ణుడే అని తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఈ విధమైన భక్తుడికి గోలోక ప్రాప్తి అయితే ఆ విధమైన భక్తుడికి. అంతేకాదు అశ్వమేధయాగం చివరిలోనే ఉగ్రసేనుడితో ఒక మాట అంటాడు. కొడుకు దుర్మార్గుడు, పాపాలు చేశాడు కంసుడు. అందుకే ఈ పాపాల నుంచి బయటపడాలంటే యజ్ఞాలు చేయాలన్నావు. నువ్వు చెయ్యాలని చేసేవి కానీ నీకు పాపం ఉండదు, తెలుసుకో. ఇన్నాళ్ళు నన్ను చూస్తూ ఉన్నవే, నీకేం పాపం? పైగా నీ కొడుకు నా చేతిలో మరణించాడు కనుక అతడు పాపాత్ముడు కాడు. చూస్తావా, వాళ్ళని పిలుస్తాను అంటూ అతడు తమ్ముళ్ళు మొత్తం 9 మందిని ఒక్కసారి పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. ఇదిగో మీ నాన్న అన్నాడు. నువ్వు పిలిచామని వచ్చాం కానీ నాన్న ఎవడు, తల్లి ఎవరయ్యా? ఏ జన్మలో చెప్పు, ఎన్ని మారి వచ్చాం? ఏదో పుణ్య విశేషమో నీ చేత దెబ్బతిని మేము పుణ్యధామంలో ఉన్నాం.
ముక్తధామంలో ఉన్నాం చాలు నమస్కారం చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఈ విధంగా తరింపజేశాడు, తన అవతారాన్ని చాలించాడు. అంతేకాదు అప్పుడు చెప్తున్నాడు, ఈ మండలములు ఏవైతే స్వామి సంచరించాడో అటు గోలోకం ఎంతో అంతే బ్రజమండలం, బృందావనం, మధుర, ద్వారక, ఈ మూడు నా తిరిగిన చోట్ల భూమి మీద, ఈ మూడు కలిలో కూడా నా భక్తుల్ని తరింపజేస్తాయి. నా కథ, నా క్షేత్రము ఇవి తరింపజేస్తాయని చెప్పాడు. ఇది గర్గ భాగవతం మొత్తం పూర్ణం చేసి చివరికి నమస్కారం చేసుకుంటూ శ్రీమాధవం వ్రజపతిం నవమేఘగాత్రం రాధాపతిం సురపతిం మురళీధరంచ భక్తార్తిహంచ పరమార్థమనంత దేవం కృష్ణం నమామి శిరసా మనసాచ భక్త్యా. మొత్తం 10 ఖండములు అయ్యేయండి. 10వ ఖండము ప్రధానంగా అశ్వమేధ ఖండం, దానికి ముందు వచ్చేది విజ్ఞాన ఖండం. దానికంటే వెనుక అటు వెళుతూ ఉంటే విజ్ఞాన ఖండానికి ముందు బలభద్ర ఖండం, దానికంటే ముందు విశ్వజిత్ ఖండం, దానికంటే ముందు ద్వారకా ఖండం, ద్వారకా ఖండం కంటే ముందు వచ్చినటువంటిది మాధుర్య ఖండం, దానికంటే ముందు గిరిరాజ ఖండం, గోవర్ధన ఖండం, దానికంటే ముందు వచ్చినది బృందావన ఖండం, దానికంటే ముందు గోలోక ఖండం. మొత్తం 10 ఖండములతో ఉన్నటువంటి స్వరూపం. కానీ నిజానికి 9 ఖండములు రాసేట్టు గర్గుడు. అందులో కొంత భాగం వరకు నారదుడు బహుళాసురుడికి చెప్పాడు. విజ్ఞాన ఖండం వచ్చేప్పటికల్లా వ్యాసదేవుడు ఉగ్రసేనుడికి బోధించాడు. కానీ వజ్రనాభుడు ఒకసారి గర్గాచార్యులను ప్రశ్నిస్తే అప్పుడు ఆయన చెప్పింది అశ్వమేధ ఖండం. అది ఇదంతా గర్గప్రోక్తమే, గర్గ భాగవతంగా గర్గ సంహితగా చెప్పబడుతున్నది. ఈ గర్గ సంహిత ఏదీ విడిచిపెట్టలేదు, అంతా చెప్పుకోలేదు అనుకోవద్దు. ప్రధానంగా సంపూర్ణంగా గర్గ భాగవతంలో ప్రధానమైన అంశములు రాధాకృష్ణ తత్వము, రాసమే. అది ఎక్కడెక్కడెక్కడెలా ఉందో చెప్తూ తెలిసిన కృష్ణలీలని విడిచిపెట్టకుండా స్మరించుకుంటూ ముఖ్యమైనవి చెప్పుకున్నాం కాదు, చెప్పించాడు, చెప్పాడు ఆయనే. ఆయన తలంచుకుని కూర్చోవడం తప్ప ఏమీ చేత కాదు. నేను వ్యాఖ్యానించే పాండిత్యాదులు ఉన్నాయని ఏమాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే నా ముందు కూర్చున్న వాళ్ళు మహాపండితులు, ఇవన్నీ ఔపాసన పట్టిన వాళ్ళు. మరి వాళ్ళ ముందు కూర్చునితో మాట్లాడానంటే కేవలం కృష్ణుడున్నాడని ధైర్యమే తప్ప చెప్పగలననేటువంటి భావం ఏమీ లేదు. పైగా ఇది చెప్పండి అని అడిగినందుకు నాకు కలిగిన ఆనందానుభూతి కొన్ని రోజుల వరకు వదలలేదండి. ఇది అడిగేవారు దొరికారని ఆనందం, అంతే కదా. అడగంది చెప్తే ఇదేం చెప్పారా అంటారు. ఇక్కడ కృష్ణుడున్నాను ధైర్యం ఆనందం కోసం చెప్పుకున్నాం, మరొకటి కాదు. అలాగా రమ్యమైన కృష్ణ రాధా స్తుతులు తాను రచించినవి మధురంగా భావయుక్తంగా హృదయంలోంచి వారు చదువుతూ ఉంటే గర్గభాగవతం ప్రవాహ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మాస శివరాత్రి అంటే ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రి లక్షణం ఉంటుంది. అంటే చతుర్దశి తిథి రాత్రి సమయంలో కూడా ఉన్నట్లయితే అది మాస శివరాత్రిగా చెప్పడం జరుగుతుందన్నమాట. 12 గంటల వరకు ఉండాలి. ఎందుచేతనంటే ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం ఆవిర్భవించిన మహాశివరాత్రి అర్ధరాత్రి సమయం. అందుచేత ఇక్కడ మనం ప్రతి నెలా కూడాను ఈ విధి విధానాన్ని పాటిస్తే మాస శివరాత్రి చేసిన పుణ్యం వస్తుంది. అంతేకాకుండా ఈ రోజుతోటి యమునా నది పుష్కరాలు ముగుస్తున్నాయి. అంటే పుష్కరం చివరి రోజు అన్నమాట. ఈ రోజైనా సరే పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించి తర్పణాదులు వదిలి పితృదేవతలకు పిండ ప్రదానములు అనేటువంటి విశిష్టవంతమైనటువంటి కార్యక్రమములు నిర్వహించడం చేత జీవితం సుసంపన్నమై పితృదేవతల యొక్క ఆశీస్సులతో సుఖప్రదంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పుష్కర స్నానం అంత విశేషకరం, పవిత్రవంతమైనటువంటి జన్మ సార్థకతం చేసుకున్నట్టు లెక్క.
మానవ జన్మ అన్నిటికన్నా పవిత్రవంతమైంది అని కదా దాని రీత్యా అన్నమాట. ఎందుకంటే కొన్ని కోట్ల నదుల యొక్క ప్రభావం మొత్తం పుష్కర సమయంలో ఆ నదిలో నిక్షిప్తమై ఉంటుంది. అలా నిక్షిప్తమై ఉన్నటువంటి నదికి వచ్చినటువంటి ఈ పుష్కర సమయంలో చివరి రోజునైనా సరే పుష్కర స్నానాన్ని ఆచరించండి అని. మాస శివరాత్రి కాబట్టి శివాభిషేకం, పంచామృతాలతో ఆచరించటం, ఉపవాసం ఉండటం, సాయం సంధ్యా సమయంలో పరమేశ్వరుడిని ధ్యానం చేసి భోజనం చేయటం ఇత్యాది కార్యక్రమాలు ఆచరించాలన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరణోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి త్రయోదశి సాయంకాలం 4:04 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 1:14 వరకు. వర్జం మధ్యాహ్నం 2:39 నుంచి 4:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:29 వరకు. అమృతకాలం రాత్రి 11:07 నుంచి 12:32 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం త్రయోదశి. మనం శనిత్రయోదశి అని వ్యవహరిస్తూ ఉంటాం. ఈ శనిత్రయోదశి సందర్భంగా ఏం చేయాలి అంటే శివునకు పూజ చేయాలి, నూనెతో అభిషేకం చేయాలి, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయాలి, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయాలి. అలాగనే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయాలి, అప్పాలు నివేదన చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి, వెంకటేశ్వర దీపారాధన చేయాలి. ఈ కార్యక్రమాల ద్వారా గ్రహదోషాలన్నీ కూడా మనం జయించగలుగుతాం. వాటి దోషాలు మనకు దోషం చూపించలేవన్నమాట. అలాగే ఈరోజు మాస శివరాత్రి కూడా ఉంది. ఆ కారణంగా మనం ఉపవాసం ఉండాలి. మనకు శనిత్రయోదశి సందర్భంగా కూడా ఉపవాసం చెప్పబడింది. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం చేయాలి. 8 సార్లు అంటే 3 గంటలకు ఒకసారి శివాభిషేకం చేయాలి. అంత శక్తి లేకపోతే కనీసం 4 సార్లు చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి. అది కూడా శక్తి లేకపోతే సాయంకాలం. అలాగని మనకు సాయంకాలం అంటే ప్రదోష సమయం అన్నమాట. ప్రదోష సమయంలో శివారాధన చేయాలి, మళ్ళీ అర్ధరాత్రి కూడా చేయాలి. ఈ విధంగా ఉపవాసం ఉండి శివరాత్రిని ఆచరించడం ద్వారా శివుని యొక్క అనుగ్రహంతో గండదోషాలు తొలగడం, ఐశ్వర్యం సిద్ధించడం, గౌరవం సిద్ధించడం, ఆరోగ్యం సిద్ధించడం మొదలైనటువంటివన్నీ కూడా సంభవిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనం ఇతరులకు చేసేది సేవ మాత్రమే, సహాయం కాదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు.
అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు. అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ. ఏమి కాలం! ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి. రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఓ నేను పడుతున్న కష్టం ఎంత, నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా, నేను పడుతున్న కష్టం ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. లేకపోతే జీవితంలో అకస్మాత్తుగా వచ్చి పడిపోయేటటువంటి కొన్ని కష్టాలకి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. లేకపోతే దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే ఈ జాతి. కాబట్టి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా? సాయం కావాలి నన్ను ఎవరి కష్టంలోంచి బయటికి తీస్తారని. ఓ కాలోహి దురతిక్రమ. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం! రాజ్యం వా స్త్రిషిలోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకముల యొక్క అధికారం, 3 లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం 3 లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు! దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు, హనుమకి. రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, ఓహ్ రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు. ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా, శరీరం పడిపోకుండా ఇంకా నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి. అబ్బా ఏమి దాంపత్యర్రా అని ఒక మాట అన్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం విజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యం అయింది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు. అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యమంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతోటే శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి
దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తం అపిజీవతి. ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే! అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోకులమే గోలోకము. గోకులంలో 7 సంవత్సరాలు ఉన్నారు అంతే. ఆ 7 సంవత్సరాలు చేయలేదులేండి వాళ్ళు. 7 సంవత్సరాలు 700 సంవత్సరాలు 7000 సంవత్సరాలు చేసిన లీలలను చేశారట. నీల పీతాంబరధరౌ పీత శ్వేతానులేపనౌ బభూవ తుర్వత్సపాలౌ కాకపక్ష ధరా ఉభౌ కాకపక్ష ధరా ఉభౌ. బలరాముడు నీలాంబరాన్ని, కృష్ణుడు పీతాంబరాన్ని ధరించారు. నీలాంబరం, పీతాంబరం. ఒకరు పచ్చని లేపనాన్ని పూసుకున్నారు, మరొకరు తెల్లని లేపనాన్ని పూసుకున్నాడు రాముడు. కాకపక్షాల అంటే రింగులు తిరిగిన జుట్టును కలిగి ఉన్నారు. వారు నెమ్మదిగా పెరుగుతూ లేగదూడలను గోవులను రక్షిస్తూ ఉన్నారు. వారు ఆకు బూరలను చెవులకు ఇంపు కలిగేలాగా ఊదుతూ నాగ కుమారుల్లాగా వనంలో తిరుగుతూ ఉండేవారు. అంటే పుల్లంగోవిని కానీ లేక పొంగి కానీ ఇట్లా ఊదేవారు. పొంగిని ఆడునాగా ఒక పొంగిలాగా ఉంటుంది కదా, అది అట్లా తిరిగేవారు. అంటే ఏ నాగుని మోక్షానికి తీసుకువెళ్ళారో తెలియదు. నెమిలి ఈకలను చెవి వద్ద ధరించారు, చిగురుటాకులను శిరస్సుపై ధరించారు, మెడలో వనమాలను ధరించారు, భూషణాల్లాగా అలంకరించుకున్నారు. అంత అలంకారం. త్రాళ్లను యజ్ఞోపవీతంగా ధరించారు. గోపాలకులకు ఇష్టమైన వేణువును కూడా వాయించారు. బలరామకృష్ణులు ఎప్పుడు ఒకే చోట నివసించారు, ఒకచోట కలిగి ఆడుకున్నారు. అడవిలో ఆకుల సజ్జ అంటే శయ్య, పరుపు కలిసి పడుకున్నారు. గోవులను కాపలా కాస్తూ వనానికే శోభ కలిగించారు. వారిద్దరూ కలిసే గోకులంలో వెన్న దొంగిలించారు. కొంతకాలం వారు గోకులం నుంచి బృందావనానికి వెళ్ళి నివసించారు. అక్కడ ఆవుల మందను త్రిప్పి తీసుకొని వస్తూ జీవించారు. ఒక్కొక్కసారి బలరాముడు లేకుండా గోవిందుడే ఒంటరిగా వనంలో తిరిగేవాడు. ఆ కృష్ణుడి వక్షంపై చంద్రుల్లోని మచ్చలాగా శ్రీవత్స చిహ్నం ఉంది. శ్రీవత్స చిహ్నం. ఆ చిహ్నం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కృష్ణుడు యువకుడు, పచ్చని వస్త్రాన్ని ధరించాడు, తెల్లని గంధాన్ని ఒంటికి పూసుకున్నాడు, నల్లని జుట్టును ముడివేసుకున్నాడు, నెమలి పింజం పెట్టుకున్నాడు. వేణువును వాయిస్తూ వనంలోని గోవులను ఆనందింపజేశాడు. వర్షకాలంలో కూడా కృష్ణుడు వనంలోనూ గోకులలోనూ సంచరించాడు. ఆనందాన్ని అనుభవించాడు, జనానికి ఆనందాన్ని ఇచ్చాడు. ఒక రోజున గోవులతో తిరుగుతూ బాండీరం అనేటువంటి మర్రి చెట్టును చూసి దాని నీడలో ఉండాలనుకొని స్నేహితులతో కలిసి కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు.
ఆ సమయంలో గోపాలకులు రకరకాల ఆటలు ఆడి కృష్ణుణ్ణి ఆనందింపజేశారు, కృష్ణుణ్ణి కీర్తించారు. కృష్ణుడు సంతోషిస్తూ ఆకుబూరను వాయించాడు. మధ్య మధ్యలో వేణువును, తుంబాన్ని, వేణును మార్చి మార్చి వాయించాడు. గోపాలులకు తెలియని కొత్త కొత్త ఆటలను నేర్పి వారితో ఆటలాడాడు. ఆటలు ఆడుతూనే తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తాను చేశాడు. లోకానికి మేలు కలిగించాడు. బృందావనంలో కదంబ వృక్షాల వనానికి దగ్గరలో ఒక సరస్సు ఉంది. దానిలో కాళీయుడనేటువంటి సర్పరాజు ఉన్నాడు. కృష్ణుడు ఆ సర్పం శిరస్సు పైకి దూకి ప్రజలందరూ చూస్తూ ఉండగా నాట్యం చేశాడు. దాన్ని లొంగదీసుకొని శాసించాడు. అది చేయవలసిన కర్తవ్యాన్ని దాని చేత ఆచరింపజేశాడు. తర్వాత తాళ వనానికి వెళ్ళాడు. అక్కడ బలరాముడు గాడిద రూపంలో ఉన్నటువంటి ధేనుకాసురుణ్ణి సంహరించాడు. మరొక రోజున బలరామకృష్ణులు ఇద్దరు గోవులను కాస్తూ ఆనందంగా వనంలో విహరిస్తున్నారు. దూడలను, ఆవులను వాటి పేర్లతో పిలిచారు కూడా. దేవతల చేత పూజింపబడేటువంటి ఆ బలరామకృష్ణులు మానవ స్వభావానికి తగినట్లుగా ఆటలు పాడారు. ఒకనాడు గోకులంలోని గోకుల వాసులందరూ గోవర్ధనగిరికి పూజ చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళి, బుభుజే పాయసం శౌరి ఈశ్వర సర్వభూతకృత్, సర్వభూత స్రష్ట అయిన నేనే పరమాత్మను అని వారికి తెలిసేటట్లుగా గోవర్ధనగిరిరాజు కోసం చేయబడిన పాయసాన్ని తానే తినేశాడు. అది చూసి గోపాలకులందరికీ ఆనందం కలిగింది. వారు శ్రీకృష్ణుడినే పూజించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దివ్య శరీరాన్ని పొందాడు. ఒకసారి బాలుడైనటువంటి వాసుదేవుడు గోవులను రక్షించాలని గోవర్ధనగిరి 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు. ఆయన ఆటలాడుతూనే ఇలా సకల లోకాలకు ఆశ్చర్యాన్ని కలిగించే పని చేశాడు. అది చూసి ఇంద్రుడు ఎంతో ఆనందించి, గోవింద ఇతి తం యుక్త్వా హ్యభ్య షించత్ పురందరః, భూమి మీదకు దిగి వచ్చి శ్రీకృష్ణుడిని గోవిందుడనే పేరుతో పిలిచి అభిషేకం చేశాడు. తర్వాత గోవిందుణ్ణి కౌగిలించుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత గోవులను భక్షించాలని వృషభ రూపంలో వచ్చిన అరిష్టుడని రాక్షసుడిని సంహరించాడు. ఆ రోజుల్లోనే కేశి అనే రాక్షసుడు ఉండేవాడు. అతడికి 1000 ఏనుగుల బలం ఉండేది. అతడు గుర్రం రూపంలో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి కృష్ణుడు వనంలో ఉండగా కంసుడు కేశీ రాక్షసుడిని పంపించాడు. అప్పుడు పురుషోత్తముడైన కృష్ణుడు ఆ రాక్షసుడిని వధించాడు. తర్వాత ఆంధ్రుడైన చాణూర మల్లుడనే రాక్షసుడిని సంహరించాడు. కంసుడి సోదరుడైన సునాముడు సైన్య సమేతంగా వచ్చి యుద్ధానికి దిగగా బాలకృష్ణుడు వాడిని సంహరించాడు. ఒకనాడు బలరాముడు జనులందరి మధ్యలో ఉండగా హఠాత్తుగా ముష్టికుడనే మల్లుడి మీదకు వచ్చి యుద్ధానికి దిగాడు. బలదేవుడు వాడిని హతమార్చాడు. తర్వాత వారిద్దరూ గురువైన సాందీపని మహర్షి వద్దకు వెళ్ళారు. అక్కడ ధర్మాన్ని ఆచరిస్తూ, గురుసేవ చేస్తూ, కఠోర నియమాలను పాటిస్తూ విద్య నేర్చుకున్నారు. 64 రోజుల్లో షడంగాలతో కూడిన వేదాన్ని నేర్చుకున్నారు. చిత్రకళ, గణితము, గాంధర్వ వేదం, సంగీతము, వైద్యము మొదలైన సమస్త విద్యలను నేర్చుకున్నారు. గజశిక్ష, అశ్వశిక్షలు అనేటువంటి విద్యలను కూడా 12 రోజుల్లో పూర్తి చేశారు. ధనుర్వేదాన్ని నేర్చుకోవాలని మళ్ళీ గురువును ఆశ్రయించి సందీపని మహర్షికి నమస్కారం చేశారు. ఆయన వారితో కలిసి అవంతి రాజ్యంలో నివసించాడు.
అక్కడ వారు 50 రోజుల్లో దశాంగాలతోనూ రహస్యాలతోనూ కూడి ఉన్నటువంటి ధనుర్వేదాన్ని అంతా నేర్చుకున్నారు. అస్త్ర విద్యలో నైపుణ్యత్యాన్ని పొందారు. మహావీరులైన వారిని చూసి గురువైన సాందీపని చాలా సంతోషించాడు. సాందీపని మహర్షి గురుదక్షిణను ఇమ్మని కోరారు. నాయనలారా, ఈ సముద్రంలో తిమి అనే జంతువు నా కుమారుణ్ణి మింగేసింది. నా కుమారుణ్ణి భద్రంగా తీసుకొని రండి అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనను ఓదార్చి, గురుదేవా, బాధపడకండి. ముల్లోకాలలోనూ ఎవరూ చేయలేని కష్టసాధ్యమైన పనిని నేను చేసి మీ పుత్రుణ్ణి తీసుకొని వస్తాను అని మాటిచ్చాడు. తర్వాత బలరామకృష్ణులు గురుపుత్రుణ్ణి చంపిన రాక్షసుణ్ణి చంపి సముద్రంలో పడివేశారు. చాలా కాలంగా ప్రేత శరీరంతో ఉన్నటువంటి సాందీపని కుమారుణ్ణి కృష్ణుడు మళ్ళీ జీవింపజేసి శరీరం కలవాడిగా చేశాడు. మనిషిని చేసి గురుపుత్రుణ్ణి గురుదక్షిణగా గురువుగారికి ఇచ్చాడు. ఇది ఎవరూ చేయలేని పని, ఊహించటానికి కూడా శక్యం కాని పని, అద్భుతమైన పని. బ్రతికి వచ్చిన గురుపుత్రుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బలరామకృష్ణులు సకలైశ్వర్యాలను, గోవులను, అశ్వాలను, ధనాన్ని పుత్రుడితో పాటుగా గురువు గారికి సమర్పించారు. ఊరిలోని వారందరూ గురుపుత్రుణ్ణి చూసి, ఇది అందరి వల్ల అయ్యే పని కాదు, ఇది ఊహించటానికి కూడా సాధ్యం కాదు, శ్రీ మహావిష్ణువు తప్పితే ఇలాంటి పనిని మరొకడు చేయలేడు, మరొకడికి సాధ్యం కాదు అనుకున్నారు. కృష్ణుడు అన్ని యుద్ధాల్లోనూ అన్ని విద్యలలోనూ ప్రసిద్ధుడయ్యాడు. అన్ని లోకాలను శ్రేష్ఠుడనే ఖ్యాతిని గడిచాడు. కంసుడు కూడా వీరుడు, కార్తవీరుడు వంటి బలం గలవాడు. అందుకే గరుత్మంతుడి వల్ల సర్పాలు భయపడుతున్న విధంగా రాజులందరూ కంసుడికి భయపడ్డారు. అతడి వద్ద 8 లక్షల మంది శూరులున్నారు, 8 లక్షల గుర్రాలున్నాయి, పర్వతమంత ఎత్తుగల ఏనుగులున్నాయి. ఆ ఏనుగులలో ఆడ ఏనుగుల బలమే అధికంగా ఉంది. అంతేకాకుండా ఆ కంసుడి వద్ద మోదుగు పూల లాగా ఎర్రని రంగుతో ఉన్నటువంటి 16,000 గుర్రాలున్నాయి. ప్రత్యేకించి కొదమ గుర్రాలని మరొక 16,000 గుర్రాలున్నాయి. కొదమ గుర్రాలట. వాటిని ఎవరూ లొంగ తీసుకోలేరు. వాటిని కంసుడి సోదరుడైనటువంటి సునాముడే నడిపిస్తూ ఉంటాడు. సునాముడు కూడా కంసుడి వంటి బలం గలవాడు. ఎల్లప్పుడూ కంసుడి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. అతడి క్షేమాన్ని చేకూరుస్తూ ఉంటాడు. కంసుడి వద్ద ఇంకా అన్ని రంగులు గుర్రాలున్నాయి. మిశ్రగుణం పేరుతో గుర్రాలున్నాయి. అలా 60,000 గుర్రాలున్నాయి. కంసుడితో జరగబోయే యుద్ధం ఒక భయంకర నది, అది వంటిది. అది కంసుడి యొక్క రోషమనే మహావేగాన్ని కలిగి ఉంది. ధ్వజాలనే నదీ తీర వృక్షాలను కలిగి ఉంది. ఆ నది మదించిన ఏనుగులను, మొసళ్లను కలిగి ఉంటుంది. ఆ నది యముడి ఆధీనంలో ఉంది. శస్త్ర సముదాయం అనే పెద్ద నురుగును కలిగి ఉంది. గుర్రాల వేగమనే మహా జలాన్ని కలిగి ఉంది. వివిధ కవచాలనే నాచును కలిగి ఉంది. రథాలు, ఏనుగులు అనే పెద్ద సుడులు కలిగి ఉంది. అనేక విధాలైన రక్తాలు అనే బురదను కలిగి ఉంది. అబ్బా, విచిత్రులైనటువంటి ధనస్సులనే తరంగాలు కలిగి ఉంది. అశ్వాల సమూహం అనేటువంటి మడుగును కలిగి ఉంది. యుద్ధంలో సైనికులు అటు ఇటు తిరుగుతూ చేసే ధ్వని నది ప్రవాహ ఘోష అయి ఉంది. ఇలా అత్యంత బలవంతుడైన ఈ కంసుణ్ణి శ్రీమన్నారాయణుడు తప్ప ఇంకెవరూ చంపలేరు. దట్టమైన గాలి మేఘాలను చల్లాచెదురు చేసినట్లుగా శ్రీకృష్ణుడు
ఇంద్రుడి రథాన్ని ఎక్కి కంసుడి సైన్యాలన్నిటినీ సంహరించాడు. కంసుడిని వధించాడు. మాతృమూర్తి అయినటువంటి దేవకీదేవి గౌరవించాడు. యశోదా మాతకు, రోహిణీదేవికి నమస్కారాలు చేసి ఉగ్రసేనుణ్ణి రాజు చేశాడు. శ్రీకృష్ణుణ్ణి యాదవులందరూ పూజించారు. తర్వాత సరస్వతీ నదీ తీరం వద్ద రాజులందరితో కలిసి వస్తున్న జరాసంధుణ్ణి శ్రీకృష్ణుడు జయించాడు. తర్వాత సూరసేన పురాన్ని విడిచిపెట్టి ద్వారకకు వచ్చాడు. ఆయన అనేక మంది రాక్షసులను వధించి అనేక రత్నాలను, వాహనాలను పొందాడు. తన వారినందరినీ రక్షించాడు. వరాలతో గర్వించిన అసురులందరినీ కృష్ణుడు వధించాడు. నరకుడనే రాక్షసుని గురించి మీకు తెలుసు కదా. అతడెన్నో విఘ్నాలను కలిగించాడు. అందరినీ బాధించాడు. వాడు దేవతలకు, అసురులకు కూడా యముడిలాగా ఉన్నాడు. మనుష్యులు, ఋషులను వాడు నానా బాధలు పెట్టాడు. శత్రువులు భేదించలేని ఒక గుహను భూమిలో నిర్మించుకొని అందులో నివసించాడు. ఆ నరకాసురుడికి భౌమాసుడనే పేరు కూడా ఉంది. అతడికి దుఃఖం లేదు, భయం లేదు, బాధలు లేవు. ఒకనాడు అతడు ఏనుగు రూపాన్ని ధరించి త్వష్ట యొక్క పుత్రిక అయిన కశేరువును అపహరించాడు. ఆమె ఎంతో అందమైంది. తన ప్రాగ్జ్యోతిషి పురానికి తీసుకొని వెళ్ళి ఆమెతో, దేవి, ఈ రోజు నుంచి దేవతలు మనుష్యుల దగ్గర ఉన్న రత్నాలను, భూమి మీద సముద్రాల్లోనూ ఉన్న సంపదలను దైత్యులు, దానవులు, సకల రాక్షసులు నీకు బహుమానంగా తెచ్చి ఇస్తారన్నాడు. తర్వాత ఇంకా ఎన్నో రత్నాలను, గంధర్వ కన్యలను, దేవ మనుష్య కన్యలను, 7 విధాలుగా ఉన్న అప్సరోగణాలను బలవంతంగా ఎత్తుకొని వచ్చాడు. ఇలా వాడు తీసుకొని వచ్చిన స్త్రీలనందరినూ కలిపి 16,000 మంది ఉన్నారు. వారు సత్పురుషుల మార్గంలో నడుస్తున్నారు, నియమాలను పాటిస్తున్నారు. వారందరికీ నరకుడు మణిపర్వతం మీద ఒక అంతఃపురాన్ని కట్టించాడు. అందులో వారు నివసించటానికి చక్కని ఏర్పాట్లు చేశాడు. దాని పేరు ఔదక. దానిని కాపలా కాసే బాధ్యతను మురాసురుడికి ఇచ్చాడు. ఇక వాడి రాజధానికి రక్షకులుగా మురాసురుడి 10 మంది పుత్రులు, ఇతర రాక్షసులు కూడా ఉన్నారు. ఈ నరకాసుడు భూదేవి పుత్రుడు. తపస్సు చేసి వరాన్ని పొందాడు. వరగర్వంతో విజృంభించి దేవమాత అయినటువంటి అదితిని కుండలాల కోసం అవమానించాడు. ఈ మహాఘోరమైనటువంటి పాపాన్ని పూర్వము ఏ రాక్షసుడు కూడా చేయలేదు. ఈ నరకాసురుడే చేశాడు. ఇలా నరకాసురుడు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా రాక్షసులు వికృత రూపాలు ధరించి భూమి నుండి స్వర్గం వరకు అందరినీ భయపెట్టారు. నరకుడికి దగ్గర 4 ముఖ్యమైనటువంటి రాక్షసులు ఉన్నారు. వారే హయగ్రీవుడు, నిశుంభుడు, పంచజనుడు, మురుడు. వీరిలో పంచజనుడు మహాక్రూరుడు. మురాసురుడికి 1000 మంది పుత్రులు ఉన్నారు. ఈ 4 వరాలను పొంది స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. వారిని వధించటం కోసమే శ్రీ మహావిష్ణువు వృష్టి వంశంలో జన్మించటానికి కారణం ఏమిటి ఇంతవరకు చెప్పుకొచ్చారు. నివాసో ద్వారకా తాత విదితో ప్రధానతః. మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో నివసిస్తున్నాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ ద్వారక ఇంద్రుడి అమరావతి నగరం కంటే ఎంతో అందంగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసు. అక్కడ ఒక పెద్ద సభా మంటపం ఉంది. దాని పేరు దాశార్హి. అది యోజన వైశాల్యం కలిగి ఉంది. దాశార్హి. బలరామకృష్ణుల అండతో వృష్టి అందక వంశీయులందరూ అక్కడ సుఖంగా నివసిస్తున్నారు. సమస్త ప్రజల జీవనాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు అక్కడ
ఆసనాలన్నిటి యందు కూడా మంచి సుగంధపు గాలులు వీచాయి. వాటిపై పూలవానలు కురిశాయి. ఒక అద్భుతమైన తేజోరాశి అంతరిక్షంలో ఉండి నెమ్మదిగా భూమిపై అవతరించింది. ఆ తేజస్సు మధ్యలో నుంచి తెల్లని ఏనుగుపై దేవతలతో కలిసి ఇంద్రుడు కనిపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.